నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలసిస్. 25 మంది సభ్యులు, 17 పార్లమెంటు స్థానాలు, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, దాదాపు 309 దరఖాస్తులు. ఇప్పటికే ఆ పార్లమెంటు సెగ్మెంట్పై 10 మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్లేస్ ఏంటో వేరేగా చెప్పక్కర్లేదు. మనం మెదక్ గురించి మాట్లాడుతున్నాం. మెదక్ పార్లమెంటు సీటుకి సంబంధించి కూడా మైనంపల్లి హనుమంతరావు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన చలో సిద్దిపేటలో కార్యక్రమంలో భాగంగా కూడా అక్కడ కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి వారు కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేసి ఆయనకు ఆహ్వానం పలకడం జరిగింది. ఇక మొత్తం మీద 10 మంది ఆ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారిలో ముఖ్యంగా మాజీ ఎంపీ విజయశాంతి ఉన్నారు. అలానే మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేసీఆర్ వర్సెస్ మైనంపల్లిగా మారబోతుందా సిచ్యువేషన్. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఉండి అక్కడ సీట్ ఆశించి భంగపడి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం జరిగింది. అయితే మెదక్ పార్లమెంటు స్థానం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మైనంపల్లికి మంచి పట్టే ఉంది. ఇప్పటికే ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా కూడా ఆయనకే కాంగ్రెస్ ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మీద ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ ఒక హింట్ వచ్చిన నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్కి సంబంధించిన అక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిపోయాయనేటువంటి వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సీఎం కేసీఆర్ కూడా ఆ పార్లమెంటు స్థానానికి ఆయన ఈసారి అక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది, బరిలో దిగబోతున్నారని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది మారిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మైనంపల్లి హనుమంతరావు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆయనకి ఆ మెదక్పై మంచి పట్టుంది. ఇక ఎవరు ఈ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ కూడా మైనంపల్లి హనుమంతరావుకే అయితే ఎక్కువగా ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ కూడా ఆయనకే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు అయితే మరీ ముఖ్యంగా తెలుస్తున్నాయి. ఇక ముఖ్యంగా బలాబలాల విషయానికి వచ్చినప్పటికీ కూడా ఆల్రెడీ ఆయన ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు కాబట్టి ఆయనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై చక్కటి అవగాహన ఉంది. మొత్తం మీద ఎవరు బరిలోకి దిగినా విజయశాంతి ఏమి మామూలు పర్సన్ కాదు. అటు బీజేపీలో యాక్టివ్ ఉంటూ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కూడా ఆ సీట్ ఆశిస్తున్నప్పటికీ కూడా కొంచెం భంగపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్కి సంబంధించి కూడా అటు ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ కొన్ని ప్లేసెస్లో కొంత యాక్టివ్గా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్లేసెస్లో యాక్టివ్గా ఉంటుంది. మా గజ్వేల్ విషయం తీసుకుంటే కేసీఆర్, సిద్దిపేట తీసుకుంటే హరీష్ రావు, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు దుబ్బాక నుంచి. ఇలా కొన్ని ప్లేసెస్లో బీఆర్ఎస్ యాక్టివ్గా ఉంటే కాంగ్రెస్ యాక్టివ్గా ఉన్న ప్లేసెస్లో ఎక్కువ శాతం కూడా మైనంపల్లికి ఎక్కువగా వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మైనంపల్లి ఈసారి మెదక్కి సంబంధించి కూడా ఆయన పోటీ చేయబోతున్నాడు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఆయనకి ఎక్కువగా ఎఫెక్షన్ ఉంది. అలా ఉన్న ప్రజల్లో కూడా ఆయన ఎక్కువ సమస్యల్ని పట్టించుకుంటూ ప్రజల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రజలు కూడా ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉందనేది అయితే మనకి క్లారిటీగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక అటు ఆయన కొడుకు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు కాబట్టి మొత్తం మీద మైనంపల్లి హనుమంతరావు ఈసారి పార్లమెంటు స్థానానికి ఆయన ఫోకస్ చేసినట్లయితే మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎవరైతే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారో, సీఎంగా ఉన్నారో రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా దాదాపు 25 మంది కూడా నిన్న సమావేశాలు అవి కూడా ఏర్పాట్లు జరిగాయి, సమావేశాలు కూడా జరిగాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి పార్టీ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తుంది, ఈయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే.